మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలివిగా వ్యవహరిస్తున్నానని భావించి పప్పులో కాలేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలని పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇదే విధంగా భావిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ఎన్టీఆర్ నాయకత్వంలో ఉండగా కానీ, చంద్రబాబు నాయకత్వంలో కానీ తెలుగుదేశం పార్టీకి ఇంత ఘోర ఓటమి ఎన్నడూ లేదు. ఆ పార్టీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. టీడీపీకి, వైసీపీకి మధ్య 10% ఓట్ల తేడా ఉంది. 30 లక్షల పైగా ఓట్ల తేడా ఉంది. 2014లో వైసీపీ ఓడిపోయినప్పుడు కూడా ఆ పార్టీకి, టీడీపీకి మధ్య తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. అంటే ప్రజల్లో చంద్రబాబు పట్ల ప్రబలిన తీవ్ర వ్యతిరేకతే జగన్‌ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ఈ 5 సంవత్సరాలలో జగన్‌పై కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నది వాస్తవం. అయితే ఈ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేదే కీలకం. జగన్ పరిపాలన ఎలా ఉన్నా వివిధ సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం నేరుగా డబ్బులు అందజేస్తున్న విషయం మరవకూడదు. 60 లక్షలకు పైగా కుటుంబాలు ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నాయి. జగన్‌పై ఉన్న వ్యతిరేకత చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేంత స్థాయిలో ఉందా? లేదా? ఎందుకంటే 5 ఏళ్ల క్రితమే చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు ప్రజలు. 2014లో సైతం చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది కేవలం 5 లక్షల ఓట్ల తేడాతోనే. అది కూడా మోడీ వేవ్, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్లు తోడుగా ఉండగా. జగన్‌పై అంత తీవ్ర వ్యతిరేకత లేకపోతే కొన్ని సీట్లు తగ్గినా మళ్లీ జగనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇది ప్రయోగాలు చేసే సమయం కాదు. జీవన్మరణ సమస్య. 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలు వికటించి ఆ పార్టీ పుట్టిముంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో 6% ఓట్లు సాధించింది. కానీ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ స్థిరంగా నిలబడిన తీరు, పన్నిన వ్యూహాలు ఆ పార్టీ బలాన్ని భారీగా పెంచాయి. జనసేనకు 10 నుంచి 15% ఓటింగ్ ఉంటుందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి. ఇంకా ఎక్కువే ఉన్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే గత ఎన్నికల నుంచి ఈ ఎన్నికలకు జనసేన వైపు టర్న్ అయిన 10% పైగా ఓటర్లు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేసినారు? వీరిలో వైసీపీకి వేసిన వారు ఉండవచ్చు, టీడీపీకి ఓటు వేసిన వారు ఉండవచ్చు. ఇప్పుడు జనసేనకి కనీసం 50 సీట్లైనా ఇవ్వకుండా ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది వికటించే అవకాశం ఉంది. జనసేనకి ఉన్న 15% పైగా ఉన్న ఓటింగ్ జనసేనకి కేటాయించిన 24 సీట్లలో మాత్రం జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేసి మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం ఉంది. పొత్తు పేరుతో టీడీపీ పవన్ని మోసం చేసిందన్న వ్యతిరేకత ఆ పార్టీ ఓటర్లలో ఏర్పడితే అది టీడీపీ పుట్టి ముంచుతుంది.